తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? దానితో పాటు గత ప్రభుత్వమే గత ప్రభుత్వమే బెటర్ అనే ఆప్షన్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిపాలన చూస్తే ఈ వద్దు బాబోయ్ అనే సంగతులు ఎందుకు చర్చనీయాంశంగా మారాయి? కేవలం మనం చూస్తున్న 8 నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దిగిపోతే బాగుండు అనే ఒక్కొక్క అంశం చర్చనీయాంశంగా ఎందుకు మారుతున్న పరిస్థితి కనబడుతుంది అనే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు మీరందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాస్తవాలను తెలుసుకోండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసలు సిసలైన అంశాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న ఏ ఒక్క అంశం కూడా పూర్తిగా కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూడొచ్చు. వాస్తవ కోణాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. రైట్, నేను ప్రధానంగా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్న అంశానికి సంబంధించి ఇది ఏమైంది, ఏం జరుగుతున్నది, ఈ అంశాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇది బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలోనే ఏ తల్లిని అడిగినా కూడా ఆ తల్లి గర్భకోశ ఏంటో తెలుసు. 1200 మంది విద్యార్థుల బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల పాటు సుభిక్షంగా కొనసాగిన అద్భుతమైన పరిపాలనను కాదని మన చేతులారా మనమే పూర్తి స్థాయిలో కూడా ఒక నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనేది చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, నీచమైన అనే పదం వాడినా అంటే ఒకసారి ఆలోచించండి. నాడు నేడు రేపు ఎప్పుడైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, విద్యార్థులు స్కూళ్ళల్లో చదవాలంటే భయపడే పరిస్థితులు, వద్దు చదువు అనే పరిస్థితికి రానున్నాయా భవిష్యత్తులో రోజులనే ఒక అంశం తెర మీదకి వస్తున్నది. ఇదే రాజకీయ నాయకులకు సంబంధించి మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ, ఎమ్మెల్సీలను కానీ, ఎంపీలను కానీ, లేదా మినిస్టర్లను కానీ ఎవరినైనా మనం కలిస్తే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ నియోజకవర్గంలో కనీసం గురుకులాల పరిస్థితి ఏంటి, వాళ్ళ నియోజకవర్గాలలో ప్రభుత్వ బడుల పరిస్థితి ఏంటి, వాళ్ళ నియోజకవర్గంలో విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, దీనిని మాత్రం పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైనా వ్యక్తి మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఇతర దేశాలలో ఉండి మన దేశానికి కీర్తి పతాకాలు తీసుకొస్తే మా నియోజకవర్గ బిడ్డ అంటూ అప్పుడు పొగిడే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక గురుకులాలను మూతబెట్టడమే ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యమా? గురుకులాలను ఇక మెల్లమెల్లగా క్లోజ్ చేయడానికే ఈ ఘటనలన్నీ నిదర్శనం అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ మీకు చూడొచ్చు, ఏప్రిల్ నెలలో కలుషిత ఆహారంతో అస్వస్థకు గురైన నిర్మల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినీయులు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. ఎందుకు అనేది ఒకసారి నేను చెప్తా. దాని తర్వాత సూర్యాపేట జిల్లా దోసపహాడ్ గురుకులాలలో ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రోధిస్తున్న సరస్వతి తల్లిదండ్రులు అంటూ ఇంకో అంశం. ఇక గతి తప్పిన గురుకులం, ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, బలవన్ మరణాలు, 8 నెలల్లో అంతా అస్తవ్యస్తం. రెసిడెన్షియల్ స్కూళ్లలో వరుస ఘటనలు, ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు, కలుషిత ఆహారంతో దవాఖానాల పాలు, రాష్ట్రంలో 30కి పైగా పాము కాటుల కేసులు, సస్పెన్షన్లతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం, పని ఒత్తిడితో ఉపాధ్యాయుల పర్యవేక్షణ కరువు, విద్యార్థి కుసుమాలు రాలుతున్నా కూడా పట్టని సర్కార్, ఎత్తేసే కుట్రతోనే నిర్లక్ష్యం అంటున్న విపక్షాలు. చెప్పలే ఈ రాష్ట్ర ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ చదువు విలువ, దాని విలువ ఏం తెలుసా అండి? ఇది వాస్తవమైన విషయం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే చూడొచ్చు. ఒక్కసారి మీరు అందరూ చూడండి, ఎత్తివేసే కుట్రతోనే నిర్లక్ష్యం అంటున్న విపక్షాలనే ఈ ఒక్క ట్యాగ్ లైన్ అనేది చూడొచ్చు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు? తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఏమన్నాడంటే, హాస్టళ్లతోని గురుకులాలతోని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది. నిర్లక్ష్యంతోనే, అంటే గురుకులాలకు సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా మన ముందు కనబడుతున్న అంశం, గురుకులాలను పూర్తిగా ఎత్తివేయాలనే లక్ష్యంతో హాస్టళ్లలో విద్యార్థులను వేస్తే బంధాలు, బంధుత్వాలు, తల్లిదండ్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు పూర్తిగా కూడా దూరం అవుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసాం. సో విపక్షాలకు సంబంధించి పూర్తిగా జరుగుతున్న కొన్ని పరిణామాలను కూడా మనం చూడొచ్చు. సో నేను ఒక అంశాన్ని ఏం చెప్తున్నానంటే, నిన్నటికి నిన్న డెంగ్యూతో విద్యార్థిని మృతి, ఏది గుండాయిపేట ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఘటన అంటూ కూడా ఒక అంశాన్ని అయితే మనం చూసాం. ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది అంటే, ఈ ప్రభుత్వానికి సంబంధించి కనీసం విద్యార్థులను కూడా పట్టించుకునే
పరిస్థితులలో లేదు అంటే మరి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఇలాంటి ప్రభుత్వంతో మన రాష్ట్ర పరిపాలన అవసరమా? మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తాం కదా. ఏ లక్ష్యంతోని, ఏ ఉద్దేశంతోని, ఏ ఎజెండాతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాలి. యనుమల రేవంత్ రెడ్డి అనేటైనే తన యొక్క లక్ష్యం ఒకటి ఉన్నది. 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఎక్కడా కూడా విరామం లేకుండా నిర్విరామంగా కూడా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్రానికి సంబంధించి ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో నీళ్లు, నిధులు, నియామకాలు వాటితో పాటు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రం భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదేది ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోని 10 సంవత్సరాల పాటు గురుకులాలను ఏర్పాటు చేసి అద్భుతంగా కూడా విద్యను అందించిన పరిస్థితి కనబడుతుంది. అంటే తాను చెప్పిన ఒక అంశం ఉంది. ఏంది అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఒకటి కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఈ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, లేకపోతే ఇంకోటి చేస్తా అని గతంలో కూడా ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఆయన పలికిన చిలక పలుకులు. అంటే ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీసులను అయితే ముట్టుకుంటలేడు, సెక్రటరియేట్లను ముట్టుకుంటలేడు. దాంతోపాటు కేసీఆర్ ఏది ఆర్డర్ పెట్టిన వెహికల్ ఏవైతే వాటిలలోనే తిరుగుతాడు. దాంతోపాటు ఇదే ప్రగతి భవన్లోనే వాళ్ళ యొక్క డిప్యూటీ సీఎం, దాంతోపాటు మంత్రి ఉంటుంది. మంత్రులు గదే మినిస్టర్ కోటాల్లో ఉంటారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటాల్లోనే ఉంటారు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తులసివేయాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ ఆనవాళ్ళని ఎక్కడికక్కడ కూడా లేకుండా చేయాలనే ఏ ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు బడికి వెళ్దామంటే ఏ పాము గరుస్తుందో, బడికి వెళ్దామంటే ఏ జ్వరం వస్తే టాబ్లెట్కు పైసలు అరుగుతారు. ఈరోజు బడికి వెళ్దామంటే కనీసం ఒక అరటి పండును 2 ముక్కలుగా చేసి ఏ విధంగా ఇస్తారు. కనీసం బడికి వెళ్ళి చదువుకొని మధ్యాహ్న భోజనం చేస్తామంటే ఆ అన్నం పురుగులన్నమో రాళ్ళన్నమో అది ఏంది సాంబారో నీళ్ళో లేకపోతే అదేమన్నా కుడిదో ఎంత దారుణంగా అంటే కనీసం పశువుల మీద ఉన్న ప్రేమతోనైనా మనం మంచిగా వాటికి పోషకాలు ఉండే పదార్థాలను పెడతాం. కానీ మనుషుల మీద మనుషులకు సాటి ఉపాధ్యాయులు కానీ లేకపోతే అక్కడ ఉండే విద్యా వ్యవస్థ కానీ మరి వాళ్ళ ఇళ్ళల్లో కూడా కొడుకులు బిడ్డలు ఉంటారు కదా. నేను అందుకే చెప్పిన ఈ గురుకులాలు కానీ లేకపోతే ప్రభుత్వ బళ్ళల్లో ఏం చేయాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానుండి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో నుండి అంటే స్థానిక సర్పంచ్ ఉంటాడు కదా, ఇక్కడ రాష్ట్రపతి టు ఏది సర్పంచ్ వరకు ఏ విధంగా దేశానికి ప్రథమ పౌరుడు, గ్రామానికి ప్రథమ పౌరుడు అన్నట్టుగా ఎట్లయితే ఉంటుందో ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ అందరి కొడుకుల బిడ్డలను తీసుకుపోయి ప్రభుత్వ దాఖలు వేయాలి, ప్రభుత్వ స్కూళ్ళలో వేయాలి. ప్రభుత్వ స్కూళ్ళల్లో వేస్తే అప్పుడు పూర్తి స్థాయిలో విద్య ఎట్లా అందుతుంది అనేది తెలుస్తుంది. కేవలం నామమాత్రంగా 2 రోజులకు మాత్రమే చేస్తే ఏమొస్తుంది ఒకసారి మీరు ఆలోచించాలి. దయచేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే చేసుకో, అది తెలంగాణ ప్రాంత బిడ్డలు 2028లో ఎట్లా తీర్పియాలనో ఇస్తారు. దాంట్లో పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు గురుకులాలలో విద్యార్థినులు చనిపోతే ఎంత దారుణం అంటే ఒకసారి చూడు రిగో మీద ఒకసారి చూడు. నిన్న మొన్నటి దాకా దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నాయి. ఓవైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు, వరుస సంఘటనలు బెంబేలెత్తేస్తున్నాయి. పాము కాట్లు, ఎలక కాట్లు, కలుషిత ఆహారంతో పిల్లల దవాఖానాల పాలు కావడం, పరిస్థితి విషమించి పిట్టల్లా రాలిపోవడం, అనుమానాస్పద మరణాలు చోటు చేసుకోవడం, బలవన్మరణాలకు పాల్పడడం ఇటీవల కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్న విషయం. అంటే మైకులు మనం ఏదన్నా మైక్ ఇస్తే మాత్రం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ దంచికొట్టే ఉపన్యాసాలు ఒకవైపు, ఇప్పుడు మాత్రం కనీసం పట్టించుకునే నాదుడే లేదు. ఇది గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ పార్టీ యొక్క అద్భుతమైన పరిపాలన. అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం అంటే ఏంది, బడికి పోతే చచ్చిపోతాం, గురుకులాలలో అడిగిపోతే ఇక చచ్చిపోతాం. ఎందుకంటే ఆ అడ్డమైన ఫుడ్ పెడతారు, టాబ్లెట్లు చక్క అయ్యారు, పండ్లు చక్క అయ్యారు, జరాలతే చూసుకోరు, ఆఖరికి సావే దిక్కు. ఏంది రేపటి భవిష్యత్తును తలరాతను మార్చే విద్యార్థులు ఈ దేశానికి అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ సంబంధించి ఈరోజు ఎంత దారుణంగా ఉన్నదో మీరే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఈ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. రేవంత్ రెడ్డికి సంబంధించి ఒకటే అంశం, రేవంత్ రెడ్డికి ఏం కావాలి, దాచుకోవడం, దోసుకోవడం. లంకె బిందెలు ఉన్నాయని వచ్చిండు అని చెప్పిండు, ఇప్పుడు ఏమున్నాయాడ మట్టి కుండలు, రాళ్ళు రప్పలు ఉన్నాయని చెప్పిండు. అంటే కేవలం ఆర్థిక బలం కోసమే వచ్చిండా
లేకపోతే దేనికోసం వచ్చిండు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో జరుగుతున్న ఈ వరుసన సంఘటనలకు సంబంధించి కనీసం ఎందుకు పట్టించుకోలేదు? అసలు గురుకులాలంటే ఆయనకు తెలుసా? గురుకులాలలో ఎలాంటి విద్యను ఇస్తారు? గురుకులాలకు సంబంధించి నియమ నిబంధనలు ఏముంటాయి? గురుకులాలలో ఎంతమంది ఉంటారు? ఇటు గురుకులాలకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదు? ఓ పక్కన ఐఏఎస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? దాంతోపాటు అధికారులంతా 7,000, ఉపాధ్యాయులంతా ఏం చేస్తున్నారు? కనీసం పట్టించుకునే నాదుడే లేనా? నానా నన్ను బతికించు నానా అని ఆ పిల్ల, ఆ పాప ఏది, ఇగో ఈ తల్లి ఏడ్చింది తెలుసా? ఈ బిడ్డ చూడు ఎంత చక్కగా ఉన్నదో, సరస్వతి దేవి లెక్క. ఈ పాప చివరి క్షణాలలో నాన్న నన్ను బతికించు నాన్న అన్ను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నది, కన్నీటి పర్యతం అయిపోయింది. నాన్న నన్ను బతికించు నాన్న అన్నది. ఈరోజు డెంగ్యూతో విద్యార్థిని మృతి చెందితే ట్రైబల్ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది? ఎక్కడి వేరు వ్యవస్థ అంతా? 7,000. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడివేండు, మంత్రులు ఏడవేండ్లు, ఎమ్మెల్యేలు ఏడవేరు, కలెక్టర్లు ఏడవేళ్ళు, సిఎస్లు ఏడవేళ్ళు, చీఫ్ సెక్రటరీ ఏడవేండు, ఈ సీఎం ఏడవేండు. ఏమన్నా అంటే మనకు అమెరికాలో పోవాలి, ఆ దేశాలు తిరగాలి, ఆడీడ సంపాదించుకోవాలి, ఈ నుండి పైసలు తీసుకుపోయి ఢిల్లీలు వేయాలి. ఈ సోకు తప్ప తెలంగాణలో నా యువత ఏమైపోతుంది, నా విద్యార్థినీలు ఏమైపోతారు, నా విద్యార్థులు ఏమైపోతారన్న గోస మాత్రం లేని పరిస్థితి కనబడతాను. ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి సీఎస్గా ఉన్న వ్యక్తి మహిళ అండి. మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి సీఎస్గా ఉన్న వ్యక్తి మహిళ. దాంతోపాటు ఈ రాష్ట్రానికి చాలామంది లేడీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నది కూడా ఒక లేడీ ఆఫీసరే. మరి మహిళలే కదా, ఇక్కడ విద్యార్థినీలే కదా చనిపోయేది. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, ఇంత నీచమా? ఇదా ప్రభుత్వం? ఇది కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలి, దీన్ని మనం నెత్తిన పెట్టుకొని ఊరేగాలి. ఇలాంటి నీచమైన ప్రభుత్వంతో, పరిపాలన శాతగాని ప్రభుత్వంతో, విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ఈ ప్రభుత్వంతో మనం ఇంకా అంటగాగలనా? ఇలాంటి ప్రభుత్వం తెలంగాణలో అవసరమా? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, విద్యార్థిని నాన్న నన్ను బతికించు అని నాన్న అంటే ఆ తండ్రికి ఎంత కన్నీళ్ళు, ఎంత ఆవేదన, పేగులు అన్నీ అవిసిపోయి ఉంటాయి. నాన్న నన్ను బతికించు అను ఆ బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నది చివరి క్షణాలలో. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. ఒకసారి ఆలోచించాలి. మన ఇంట్లో కూడా మన బిడ్డలు ఉంటారు కదా, మన కొడుకులు బిడ్డలను మనం ఏ విధంగా చూసుకుంటామో గురుకులాలలో ఉండే వాళ్ళనన్నా అట్లా చూసుకోవాలి కదా. అక్కడ ఉపాధ్యాయులు ఏం చేస్తారు, దానికి సంబంధించిన ఆ ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు, దానికి సంబంధించిన మండల ఎంఈఓ ఏం చేస్తాడు, లేకపోతే అక్కడ ఉండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏం చేస్తారు, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఏదన్నా జరిగితే మామ అనుకున్నట్టే ఏంది, అక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదో ఒకటి దాన్ని ఏమంటారు, సస్పెండ్ చేస్తున్నాం ఫలానా వాళ్లకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పుడు తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీరు ఏమన్నా అనుకోరు, ఏంది మామ అనిపించుడు తప్ప ఇంకిక్కడ ఏం కనబడది. ఏంది అధికారులు వస్తున్నారు అనే ఒక పాట పాడిలు మీకు గుర్తున్నదో? నేను చెప్తా, వినబడుతున్నారు. ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు వస్తుండ్రు మా బాధలు పట్టించుకోరు అని ఒక పాట వైరల్ అయిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే జరుగుతున్నది. ఏమున్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోని పరిస్థితులలో ఇంత దుర్మార్గంగా ఉంటే ఇక మనం ఏం చెప్తాం మీరే ఆలోచించాలి ఒకసారి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా చెప్తున్నా, అధికారులు వస్తుండ్రు మా బాధలు పట్టించుకుంటలేరు. పైనున్న సారత్తండని మొన్న ఒక పాట వైరల్ అయిపోయింది. ఇది సూర్యాపేటకు సంబంధించి నల్గొండల. దాని తర్వాత నిజాం కాలేజీకి సంబంధించిన విద్యార్థులను వాడిను. ఈరోజు ఈ తెలంగాణ బంగారు భవిష్యత్తు కళల సామ్రాజ్యం కోసం తన కళలు, తన ఆశయాలు, తన తండ్రి ఎంత కష్టపడి చదివించిండో ఈ పాపం చివరి క్షణాలలో నాన్న నన్ను బ్రతికించు నాన్న అన్నది. అంటే గురుకులాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నది అనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ప్రాణాలు తీస్తున్నదా? ఇది ప్రభుత్వ హత్య. నేను చెప్తున్నా కదా, ఇది ప్రభుత్వ హత్య. ఇది ఎవరిది కాదు, ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి బాధ్యత వహించాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఆయన పార్ట్ టైం ఫుల్ టైం అంటలేడు. నేను ఫుల్ టైం మినిస్టర్ను, నేనేం పార్ట్ టైం చేస్తలేను, కేసీఆర్ లెక్క నేనేం ప్రగతి భవనం లేకపోతే ఫామ్ హౌస్లో లేని అని పెద్ద పెద్ద తోపు డైలాగులు వేసింది కదా. ఇప్పుడు ఏడున్నావా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నువ్వే కదా. ఏమయ్యా రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఈ ఘటనకి ఏమన్నా రాజీనామా చేస్తావా? నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా చెప్పు. మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా చెప్పు, మాట్లాడతా దీని గురించి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా, విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేస్తావా, లేకపోతే శాంతి భద్రతలు అఘాతంలో ఉన్నాయని చెప్పేసి హోమ్ మినిస్టర్ పదవికి నీ దగ్గరనే ఉన్నాయి ఈ శాఖలని. మున్సిపల్ కూడా నీ దగ్గరనే ఉన్నది. ఇన్ని శాఖలు నీ దగ్గరనే పెట్టుకున్నావు కదా. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి ప్రాణాలు కోల్పోతూ ఉంటే మేము ఎన్నాళ్ళు చూస్తూ ఉండాలి?
ఒక గిరిజన బిడ్డ చనిపోతా ఉంటే చివరి క్షణాలలో నాన్నను బ్రతికించు అన్నది తన ప్రాణానికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఇంత జరుగుతూ ఉంటే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గురుకులాలలో కనీసం ఒకరు పట్టించుకోరండి. ఈ పాము కాట్లేంది, డెంగ్యూ ఫీవర్ లేంది, ఇగో మొన్నేమో ఫుడ్ పాయిజన్. మీకు చెప్తున్నాయి ఇగో ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత దారుణం అంటే ఏ తల్లి కన్నా బిడ్డలో అంటాం కదా అట్లా అయిపోయింది. ఇగో చూడుర్రి, ఒక రోజేమో ఫుడ్ పాయిజన్ అవుతుంది, దాని తర్వాత విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు, దాని తర్వాత పాములు గరుస్తాయి, ఇగో ఎలుకలు గరుస్తాయి, తర్వాత కలుషిత ఆహారం, గిదా బడిల పరిస్థితి. ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు పాపం అప్పుడు ఒక గవర్నర్ ఉండే తమిళసై సౌందర్యరాజన్ అని, ఏది బాసరకు సంబంధించి గ్రౌండ్లో పోయి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టింది. మరి ఈరోజు ఎక్కడున్నదో మహాతలి, మరి ఈరోజు తెలంగాణ గవర్నర్గా ఉన్న ఆయన పోవాలి కదా, ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పుడు మాట్లాడేది కదా. అదేది ఎన్ఎస్యుఐకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో ఆ పిల్లగాని పేరు బాల్మూరి వెంకట అని, ఇంకొక ఆయన ఓ ఏంది అంటే చిత్తకార్త కుక్కలు లెక్క ఎగిరేరు కదా. మరి ఈరోజు ఏమైపోయింది? విద్యార్థులు చచ్చిపోతా లేడున్నారు, ఎమ్మెల్సీ పదవి నుండి వచ్చింది నీకు, ఎందుకు మాట్లాడతలేరు? విద్యార్థులు చనిపోతా ఉంటే ఏడున్నారు మీరు అందరూ అంటున్నా, ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఎక్కడున్నారు మీరు అంతా అని అడుగుతా ఉన్నా ఈరోజు. అరే పాములు గరుసుడేంది, ఎలుకలు గరుసుడేంది, కలుషితారేంది, ఫుడ్ పాయిజన్ ఏంది, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అది బడా లేకపోతే ఇంకేమన్నా బడా లేకపోతే హింస పెట్టేమన్నా జైల్లోనన్నా కనీసం ఓ గంట సేపు ఇచ్చిన తర్వాత ఆపి ఇంత బువ్వ పెడతారు కదా. ఇక్కడ మొత్తం కలుషితం, పొద్దుగా లేచింది రాత్రి పండేదాకా ఏం చదువుతారు వాళ్ళు? చదువు గురుకులాలను మూతేయాలనే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గానే ఓ ప్రకటన చేయి. ఇగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆన్న వాళ్ళు ఉన్న ఈ గురుకులాలను నేను మూసేదలుచుకున్నా, నా పేరు యనుమల రేవంత్ రెడ్డి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ను, 4 రోజులే ఉంటే ఎక్కువ రోజులు ఉండా అని కూడా చెప్పు. మళ్ళీ దాని టైటిల్ ఇయ్యి, ఎక్కువ రోజులు ఎట్లా నువ్వు ఉండవు. ఆల్రెడీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ముక్కు మీదకి వచ్చింది, రేపో మాపో ఇక నేను పరిగెత్తిస్తాను, నేను చెప్తా ఉన్నా కదా. ఇక ఇదొక కథ అయితే ఇక ఇంకో కథ చూపెడితే నూరి ఇది అసలు ఇక ఘోరం. ఇక దీని గురించి మాట్లాడుడే ఇక ఎట్లా అంటే ఇక నాకు అర్థమైన కాడికి మీకే అర్థమవుతుంది. ఒకసారి చూడుర్రి ఏడా ఇగో కాంగ్రెస్ పార్టీ అంటే ఏందనుకుంటుర్రు? సముద్రం, దాంట్లో స్వరచాపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సముద్రంలో ఏమవుతుంది? అలలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, వాయుగుండం అవుతుంది, అల్పపీడనం ఏర్పడుతుంది, ఏదైనా జరగచ్చు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? కొట్లాట. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? కాంగ్రెస్ పార్టీ అంటే ఏముంటుంది? నిత్యం ఎప్పుడో ఒకప్పుడు తన్నుక సచ్చే పార్టీ. ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏమున్నది తెలుసా? కాంగ్రెస్ పార్టీలో కల్లోలం కొనసాగుతుంది. ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, తాను ఎమ్మెల్యే, నా బిడ్డ ఎంపీ, నువ్వు మినిస్టర్ అయినంత మాత్రాన నీకు ఎక్కడిది అనే ఒక పంచాయతీ స్టార్ట్ అయింది. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించిన కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య వాగ్వివాదం ఏ స్థాయికి చేరిందో ఒకసారి చూడండి. ఇక చూడుర్రి, దేవాదాయ శాఖ మంత్రికి గుడిలోకి నో పర్మిషన్. దేవాదాయ శాఖ మంత్రికి గుడిలోకి నో పర్మిషన్. ఇది అర్థమైందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత అద్భుతం చూసిల్లా. మంత్రి అయితే నువ్వు ఏదైతే గుళ్ళకి రావద్దు, నీకు పర్మిషన్ లేదు, పో 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 అమ్మా పో అన్నట్టుగా ఉన్నది ఇది. ఇక చూడు, మొక్కులు తీర్చుకునేందుకు రానివ్వని వైనం మంత్రి కొండాను అడ్డుకున్న ఎమ్మెల్యే కడియం, అడిగిన బీఆర్ఎస్ నేతను అరెస్టు చేయించిన శ్రీహరి. కాంగ్రెస్లోకి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జిల్లాలలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య వార్ కొనసాగిస్తుంది. కొండా సురేఖను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని కడియం శ్రీహరి అనుమతించడం లేదు. తన పర్మిషన్ లేకుండా తన ఇలాకాలోకి రావద్దంటూ బాహాటంగానే చెప్పిండు. నువ్వేందమ్మా, నీ చరిత్ర ఏంది నాకు తెలియదా, నువ్వు ఎప్పుడు ఏం కథ, నువ్వు ఏంది ఏడి కథ అనుకుంటాను అనేది నిన్న లొల్లి పెట్టించిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానికి సంబంధించిన ఒక పంచాయతీ ఇక తారాస్థాయికి చేరింది. దాంట్లో పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి ఒకసారి చూడండి. హుకుం జారీ చేసిండు కడియం శ్రీహరి. ఏమని అంటే ఇనూరి, శ్రీపతిపల్లి గ్రామంలోని ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వస్తామని కొండా సురేఖ దంపతులు చెప్పినా రావద్దని కడియం శ్రీహరి తేల్చి చెప్పారు. దీంతో గుడికి రాకుండానే ఆమె పర్యటన ఆగిపోయింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఓ గుడికి పోనివ్వలేని పరిస్థితిలో మంత్రి కొండా సురేఖ ఉండిపోయారు. మంత్రి కొండా సురేఖను వద్దని చెప్పిన కడియం శ్రీహరి అదే శ్రీపతిపల్లి పర్యటనకు వెళ్లారు. ఈ విషయంపై గ్రామ మాజీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి నిలదీశారు. గ్రామంలోని గుడికి వస్తానన్న దేవాదాయ శాఖ మంత్రిని ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ పార్టీ మారలేదనే కక్షతోనే గుడిలోకి
తాను బీఆర్ఎస్ పార్టీ మారలేదనే కక్షతోనే గుడికి ఎందుకు రానివ్వలేదని అడిగారు. గ్రామానికి సంబంధించిన విషయంలో ఇలా చేయడం సరికాదని అడిగారు. దీంతో కోపంతో ఊగిపోయిన కడియం శ్రీహరి మనోజ్ను అరెస్టు చేయించారు. మనోజ్ రెడ్డి అరెస్టుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గుడికి వచ్చే వారిని ఎందుకు ఆపారని అడిగితే అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రాజరికంగా వ్యవహరించడం ఏంటని కడియంను ప్రశ్నించారు. మనోజ్ రెడ్డికి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కడియం శ్రీహరిదే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఆడ పరిస్థితి ఎట్లున్నదో నేను చెప్తాను. ఇక ఆ కథ మామూలుగా ఉన్నది అనుకుంటారా? ఈ కథ మీరు ఓన్లీ ఈ ఒక్క ఎపిసోడే చూస్తున్నారు. మీరు దీని వెనుకున్న ఎపిసోడ్ నేను చెప్తా. ఇక కొండా సురేఖ ఇక వరంగల్ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. కొండా సురేఖ అంటేంది, కొండా మురళి అంటేంది, వాళ్ళ యొక్క రాజకీయం ఎట్లుంటుంది, అప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా వత్తాసు పలికిలు, మానుకోట ఘటనలో ఏ విధంగా కాల్పుల మూత మోగించిలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీలోకి ఎట్లచ్చిల్లు, దాని తర్వాత భూపాల్పల్లి, పరకాల, వరంగల్ తూర్పు టికెట్లు కావాలని ఎట్లా డిమాండ్ చేసిల్లు, ఆ తర్వాత రాజకీయ పతనం ఇక అయిపోయింది అనే సందర్భంలో మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళొక్కసారి చావు లొట్టదప్పినట్టుగా, మళ్ళొక్కసారి చావు నుండి బయటపడ్డట్టుగా వారి యొక్క రాజకీయ ప్రస్థానం మళ్ళీ మొదలైంది. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే, ఇక్కడ వరంగల్ జిల్లాలో తలబండిన నేతలను ఒకళ్ళిద్దరు కాదండి. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లానే, కడియం శ్రీహరి వరంగల్ జిల్లానే, దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన దాస్యం వినయ్ భాస్కర్ వరంగలేనే, అటు సల్ల ధర్మారెడ్డి, అటు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ వర్ధన్న పోతే ఆరు రమేష్. అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా కడియం కుటుంబ సభ్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే కొండా సురేఖ కుటుంబ సభ్యులు అక్కడ రాజకీయంగా ఎవరిని వాళ్ళ నియోజకవర్గంలో ఏలు పెట్టినా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే టికెట్కి తర్వాత ఎపిసోడ్లో ఎసరు పెడతారు. ఇది బాహాటంగా జరుగుతున్న విషయం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు అప్పట్లో జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి జరిగింది. ఆ తర్వాత జనగామ టికెట్ విషయంలో ఏమైందో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అక్కడ ఏం చేస్తారంటే కొంచెం ఇటేట్రా అంటే ఇల్లంతా నాదే అనే ధోరణి ఉంటుంది. వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గం మీద కన్నేద్దామా, ఏ నియోజకవర్గాన్ని దోపిడీ చేద్దాం అన్నట్టుగా నడుస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఇంత తారాస్థాయికి చేరితే ఒక మంత్రిని అవమానించిండు ఎమ్మెల్యే. ఇది వాస్తవం. ఇప్పుడు మనం అధికార పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇప్పుడు ఎంత ఏడుసు, ఇక మామూలుగా కళ్ళ నీళ్ళు ఎన్నో పడ్డట్టుగా ఏడ్చేటోళ్ళు. ఓహో ఇక ఒక్కొక్కరికి అసలు కుక్కలు చింపిన ఇస్తారు లెక్క దొరుకు, ఇక ఉరతనే ఉండు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రికి అనుమతి లేదా అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక మంత్రి గారిని ఒక గుడిలోకి ప్రవేశించడానికి ఎందుకు అనుమతి లేదు అంటే ఏం పరిపాలన ఇది? ఇది రాజరికపు ఆన వల్ల కడియం శ్రీహరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అయినంత మాత్రాన గుడికి రానికపోవడానికి కారణం ఏంటి? ఒకసారి మీరే ఆలోచించారు. ఇగో గిట్లుంటుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది. కడియం శ్రీహరికి సంబంధించి గతంలోనైనా ఇప్పుడైనా వీళ్ళు ఏం కడిగిన ఏంది ఆనిముత్యాలు శుద్ధని శుద్ధ పూసలు కాదు, దొంగల బ్యాచ్ అంత వరంగల్ జిల్లాలో. ఎవరినన్నా అడుగురి, నేను చెప్తాను కదా. ఏదో లక్కు బాగుండి వీళ్ళ రాజకీయం మళ్ళొక్కసారి మలుపు తిరిగింది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ ఎట్లుంటుంది అనుకుంటున్నా? అరే నువ్వేంత బాయ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రీల్స్ స్టార్ ఉన్నారు, ఆవేశం స్టార్ ఉన్నారు, లీలల స్టార్ ఉన్నారు, లిక్కర్ స్టార్ ఉన్నారు, సోడా స్టార్ ఉన్నారు. నేను చెప్తున్నా కదా. తర్వాత రౌడీ స్టార్ ఉన్నారు, లాఠీ స్టార్ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు ఎందుకు మీ అందరికీ తెలుసు కదా. అదొక సముద్రం. మీరు హనుమంతన్న దగ్గర పోయి హనుమంతరావు దగ్గర పోయి ఏంది కాక ఆయన ఒక ముచ్చట అడిగితే చల్దు ఏమ్రా బాయ్ ఏం చెప్తుర్రా ఏమ్రా వీళ్ళంతా అంటాడు. నేను చెప్తున్నా కదా, ఒకటే మాటలు చెప్తున్నా. ఏమా కడియం చేయరు అట్లా ఎందుకు చేస్తున్నావా అంటాడు. నేను చెప్తున్నా ఒకటే మాట, ఈ అంతా చిల్లరగాలరా భయ్ అంటాడు. నేను చెప్తున్నా కదా. ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుండే అంటే కర్రుడుగా ఇచ్చిన కాంగ్రెస్ వాదులు ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇంకో పార్టీలో ఊరు ఇంకో పార్టీని వీళ్ళ దగ్గర రానియారు, వాళ్ళు మాత్రమే ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఈడేంది అంటే శవాల మీద పేలాలేరే రకం. ఎవడత్తా అంటే మన ఏదో వలస కూలీలు వచ్చినట్టు ఇతర రాష్ట్ర మహారాష్ట్ర బెంగాల్ ముంబైకి సంబంధించి కూలీలు వస్తారు కదా పనులు చేయడానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అట్లయిపోయింది. ఇది నిజమైన తన యొక్క స్వరూపాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏంటి తెలుసా? టీడీపీ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇది దొంగల బ్యాచ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు నీతిగల పార్టీ, కానీ ఇప్పుడు ఏంటంటే కలుషితం అయిపోయింది. ఈ కలుషితం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలుషితం అయిపోయింది. ఇంత క్లారిటీగా ఎట్లా చెప్తున్నాం అంటే వాస్తవం ఇది. ఏంది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి బ్యాగులు గుర్తొస్తాయి, పచ్చ టీ షర్టు బాగుంది అంటారు. ఏది మా గౌడన్నకు సంబంధించి అక్కడ తాడి షర్ట్ ఎక్కితే నీ టీ షర్ట్ బాగున్నది అంటాడు. తర్వాత బడ్జెట్ రోజు ఆ బ్యాగుని ఇట్లనే చూస్తాడు. అర్థమైందా మీకు? నేనేం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలను వాళ్ళకి సెల్యూటు. నిజంగా మీరు చేసిన అద్భుతమైన పోరాటం విపక్షంలో ఉన్నప్పుడు చేసిరు, నేను కాదనట్లే. కానీ మీ పార్టీలోకి ఇతరులను తీసుకొచ్చుకొని ఇట్లా పంచాయతీలు పెట్టుకున్నది ఏంది అంటే మళ్ళీ మీ పార్టీ మీ పతనానికి దారి తీయబోతున్నది.
నేను చెప్తున్నా కదా వాస్తవం. ఈరోజు ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లున్నది? నక్కకు నాగలోకానికి ఉన్నట్టు. ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ ఏం చేయలేదు. కూట్ల రాయలు దేనోనికి ఏట్ల రాయలు తిత్తడా అనేదో డైలాగ్ సామెత ఉంటుంది, గట్లనే ఉన్నది. ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం. అదేదో చేస్తానా, ఇదేదో అయిపోతుంది, అదేదో అయితా. మొన్నటిదాకా అమెరికా పోయి ఉన్న ఇజ్జత అంతా వాయే. ఓ పక్కన వాళ్ళ తమ్ముడికి సంబంధించి బర్త్డేల ఫ్లెక్సీలు వేసుకున్నాడు. దాంట్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేకపోతే మళ్ళీ స్టిక్కర్ కట్ చేసి దానికి అతికిచ్చే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఇక ఉన్న ఇజ్జత్ పోతాంద్రే పోయి ఆ మున్సిపల్ సిబ్బంది చెప్పి అవి తీపిచ్చే ప్రయత్నం చేశాడు. ఇక తమ్ముడేమో ఆస్ట్రేలియా పర్యటన పోతే అమెరికాలో అదేదో లొల్లి అయిపోయింది అనేది, అక్కడ కేసు అయిపోయింది అనేది మళ్ళీ లొల్లి. ఆ 80,000 వృద్ధినికి సంబంధించి ఆయనకో పేపర్ ఇచ్చేసి మొదటగా కేసు అయిపోయింది, అమెరికాకు రాగానే అరెస్ట్ ఉంటుంది అని చెప్పిళ్ళు. ఆ తర్వాత ఆయనను భయపెట్టిలో ఏం చేసిలో ఏం లేదనే కడికచ్చిలు. ఆ స్టోరీ కూడా చెప్తున్నాయి. ఇగో వీళ్ళ పంచాయతీ ఇట్లుంటుంది. కాంగ్రెస్ అంటే తన్నుకోవడమే. ఇగో చూడు అమెరికాలో అప్పు చేసి ఇండియాకు పరారైన కొండలరెడ్డి. అప్పిచ్చిన వ్యక్తికి 50 లక్షలు ఎగనామం. సీఎం తమ్ముడు కొండలరెడ్డి నిర్వాకం. షూరిటీగా ఇచ్చిన చెక్కులు బౌన్స్. కొండలరెడ్డికి అప్పిచ్చిన వ్యక్తి ఇగో ఈయన పేరు డేవిడ్ అనుకోండి. డేవిడ్ అన్న. ఈయన డేవిడ్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటాడు. ఈయన డేవిడ్ ఎన్నిసార్లు అడిగినా నో రెస్పాన్స్. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన న్యూజెర్సీ కోర్టు 2007 నుంచి న్యూజెర్సీ కోర్టులో కేసు. దీంతో అమెరికా నుంచి పరారైన కొండలరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన డేవిడ్ అనే వ్యక్తి అమెరికా వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అందుకే రావడం లేదని కామెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అందుకే ఆస్ట్రేలియా పర్యటన పోయిండా అనేది ఒక డౌట్. డేవిడ్ దగ్గర ఏం చేసిండంటే ఫస్ట్ ఈ డేవిడ్ అనే పర్సన్ ఏం చేసిండంటే వీళ్ళ సుట్టపోల్లో బంధువులో ఉంటారు. వీళ్ళు వాళ్ళ బంధువు ఒకతని కొండలరెడ్డి ఇద్దరు కలిసి ఏదో వ్యాపారం మొదలు పెడతారు. అది లాస్ అవడంతో మళ్ళీ కొండలరెడ్డి డేవిడ్ దగ్గరికి వస్తాడు. డేవిడ్ దగ్గరికి వచ్చి నాకు ఎంతో కొంత మీరు సాయం చేస్తే నేను ఖచ్చితంగా కూడా వ్యాపారం పెట్టుకుంటా అని ఈ డేవిడ్ని అడుగుతాడు. డేవిడ్ అడిగితే మన డేవిడ్ ఎలాంటోడు అంటే పాపం ఇక కేసీఆర్లో అంటాడు. ఇక ఆపద వచ్చిందంటే 4 రూపాయల కాడ 2 రూపాయలు ఇచ్చే రకం అనుకోరాదు. ఇక ఇచ్చిన తర్వాత ఏమైపోయింది, ఎగనామం పెట్టిండు, కథం జంప్. ఇక ఎంత ఇచ్చిండు అనుకుంటాను, దాదాపుగా $58,500 అంటే ఒక సుమారు 50 లక్షల వరకు ఉంటాయి, 40-50 లక్షల వరకు ఉంటుంది ఇచ్చిండు. ఇక ఆయన ఏం చేసిండంటే ఇది 2007 సెప్టెంబర్ 7న కేసు నమోదైంది. కేసు నమోదైపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అప్పటి నుండి వారెంట్ ఉన్నది. ఇక అప్పటి నుండి పరారులో ఉన్నాడు సార్. అందుకే మొన్న అన్న అమెరికా పోతే సారు ఆస్ట్రేలియా పర్యటన. ఇక ఆస్ట్రేలియా పర్యటన ఎంత దిగ్విజయంగా కొనసాగుతుంది, అసలు ఆస్ట్రేలియా పర్యటనలో ఏం జరుగుతుంది? మా మిత్రుడు ఒక ఆయన వెనకనే ఉన్నాడు, చుట్టుముట్టు మీరు ఆ ఫోటోలలో కనబడతాను, మనకు అప్డేట్ వస్తుంది. ఇంకొక 4 రోజులు ఆగన్నాడు. అసలు అమెరికాలో కొండలరెడ్డి ఏం చేసిండు, A to Z చిత్రం మొత్తం ఒక సినిమా ఎపిసోడ్ మీకు చూపెడతా. అంటే ఒకసారి చూడుర్రి, మనం ఏంది అంటే ఇక్కడ ఇదే ఇంత దారుణంగా ఉన్నది కదా పరిస్థితి. పైసలు కూడా ఎగనామం పెట్టచ్చు కదా, ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నది అంటే ఇక తెలంగాణ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదు, మాది స్వచ్ఛమైన పాలన. ఓ కొడుక, కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగా లేచి వాళ్ళ ముచ్చట్లు మొదలు పెడతా అంటే కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్, హరీష్ రావు, కవిత, ఇక నానా రకాల యాగి ఎట్లున్నది అనుకుంటారు వీళ్ళది. వీళ్ళ యాగి మామూలుగా లేదనుకో రాదు. ఇక వీళ్ళది కుటుంబ పాలన ఇగో నిన్న పేపర్లో మనకి సంబంధించి పేపర్కి సంబంధించి ఇగో ఇది మన నమస్తే తెలంగాణ పత్రికలు వచ్చింది. ఇక దీంతో పాటుగా ఇంకొకటి చెప్పాలి కదా, ఇగో కుటుంబ పాలన. ఇక చూడరు ఎంత అద్భుతం అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన. ఇది మళ్ళొక్కసారి మీకు రిపీట్ చేస్తానా చూడుర్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుత మంత్రి, వారి యొక్క భార్య పద్మావతి గారు ఎమ్మెల్యే, కుటుంబ పాలన నెంబర్ 1. నెంబర్ 2 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే నెంబర్ 2. దాంతోపాటు కందూరు జానారెడ్డి గారు, ఈయన మాజీ మంత్రి, వాళ్ళ యొక్క కుమారుడు జయవీర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే, వాళ్ళ యొక్క ఇంకో కుమారుడు రఘువీర్ రెడ్డి ఎంపీ. దాని తర్వాత మల్లు బట్టి విక్రమార్క ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం, వాళ్ళ యొక్క సోదరుడే మల్లు రవి, ఈయన ప్రస్తుత ఎంపీ. ఓకేనా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈయన ప్రస్తుతం తెలంగాణలో మంత్రి, ఆయన యొక్క వియ్యంకుడు రఘురామిరెడ్డి ఎంపీ. తర్వాత కడియం శ్రీహరి, ఇప్పటిదాకా లొలివెచ్చిండు చూడు, అలా ఆయన ఎమ్మెల్యే స్టేషన్, వాళ్ళ కూతురు కడియం కావ్య ఎంపీ. నాకు ఒక్కటి అర్థం కాదు, ఈ పెళ్ళిళ్ళు అయిపోయినాక ఆడపిల్లలకి మన ఇంటి పేరు ఎట్లా వస్తుందో అర్థం కాదు. 4 రూపాయలు ఉండి కొద్దిగా మంచోడు అయితే కథం అత్తగారి ఇల్లు పేరు నాశనం చేసేస్తారు. ఇక ఇది నాకైతే తెలంగాణ సంస్కృతిలో లేదు. మీకు ఎన్ని ఆచార సాంప్రదాయాలు లేకపోతే ఈ బంధుత్వాలు ఆ ఇంటి పేర్లు అన్నీ సంబంధించి మొత్తం స్టోరీ తీసుకొచ్చి పెడితే ఇక్కడ ఇంత డైరీ ఉన్నది, అలా ఎక్కడ లేదు. అంటే వీళ్ళు విలువలు ఎట్లా పాటిస్తారో కూడా మీరు. కొండా సురేఖ గారు ప్రస్తుతం మంత్రి, కొండా మురళి భర్త మాజీ ఎమ్మెల్సీ, కుటుంబ పాలన. దామోదర రాజనరసింహ ప్రస్తుతం మంత్రి, వారి యొక్క తండ్రి రాజనరసింహ కూడా మాజీ ఎమ్మెల్యే. జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే, నిర్మలా జగ్గారెడ్డి వాళ్ళ భార్య TGIIC చైర్పర్సన్, జయారెడ్డి కూతురు యువజన కాంగ్రెస్ నేత.
ఇక వివేక్ వెంకటస్వామి అన్న ప్రస్తుతం ఎమ్మెల్యే. వివేక్ వెంకటస్వామి తండ్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిండు. గడ్డం వినోద్ కుమార్ సోదరుడు ఎమ్మెల్యే. గడ్డం వంశీ వాళ్ళ కుమారుడు ఎంపీ. ఇక కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రస్తుతం ఎమ్మెల్యే. సురేఖ వాళ్ళ భార్య మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఇక రేవంత్ రెడ్డి ఇక చూడురు ఇది కథ, ఇది మామూలుగా ఉండదు. చిత్ర విషయం ఏమి చిత్రాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలరా అని పాట పాడతాం కదా, ఇక్కడ ఏం పాడాలి తెలుసా? 3 రంగుల జెండా వచ్చి 3 అన్నదమ్ముల పాలనతోని అస్తమంతా 5గురుతోని నడుస్తున్నదని పాట పాడుకోవాలి. ఇక చూడు, తిరుపతి రెడ్డి అనే సోదరుడు కొడంగల్లో ఈయన అనధికారిక ఎమ్మెల్యే. ఇక కొండలరెడ్డి సోదరుడు తెర వెనుక రాజకీయాలు. జయపాల్ రెడ్డి మామ సోదరుడు కేంద్ర మాజీ మంత్రి. ఇప్పుడు చెప్పురి కుటుంబ పాలన కాదంట్రీ, ఎవరిది కుటుంబ పాలన, ఎక్కడి కుటుంబ పాలన, ఏం కథ అర్థమైందా? ఇక మనోళ్ళు చెప్పుర్రా అంటే ఏమో చెప్తారు. ఇప్పుడు ఎవరిది కుటుంబ పాలన? ఓ పక్కన డేవిడ్ను మోసం చేస్తేవి, ఇప్పుడు కుటుంబ పాలన చేస్తేవి. ఇక చూడు మళ్ళా తెల్ల సొక్కాలేసి కడిగిన ఆనిముత్యాలు శుద్ధపూస, అసలు మాకేం తెలియదు అన్నట్టుగా. ఇక రాజకీయ నాయకుల ఇక వీళ్ళ కథ వేరుంటుంది. ఒకసారి చూడుర్రి, రుణమాఫీ కాలే, 27,000 కన్నా మాఫీ చేయలే. మానుకొండూరులో రైతుల ఆవేదన. ఒకే మండలంలో 1,200 మంది బాధితులు. ఎమ్మెల్యే కడియం నిలదీత. అడుగడుగున ఎమ్మెల్యేను ప్రశ్నించిన రైతులు. ఇప్పటికే సర్కార్కు లక్షలలో అప్లికేషన్లు. 2 విడతలలో 17 లక్షల మందికే మాఫీ. 3వ విడత జాబితాపై అనుమానాలు. నేను చెప్తా ఈడ కథ ఏమున్నది. ఓ కోడి ముందుగానే కూసింది. ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ కోడి ముందుగానే కూసింది. ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడుర్రి. రాష్ట్రంలో రుణమాఫీ ఓ బ్రహ్మ పదార్థంలా మారింది. అందరికీ చేస్తున్నామని సర్కారు చెప్తుంది. కానీ రుణమాఫీ కాలేదంటూ లక్షల మంది రైతులు రోడ్డెక్కుతున్నారు. అడుగడుగునా ఎమ్మెల్యేని నిలదీస్తున్నారు. 27,000 లోన్ ఉన్న మాఫీ కాలేదని ఓ రైతు ఎమ్మెల్యే ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఏ ప్రాతిపదికన సర్కారు రుణమాఫీ చేస్తుందనేది అర్థం కావడం లేదని రైతులు అంటున్నారు. సర్కారు మాత్రం ఇప్పటికే 2 విడతలు చేసినాం, ఇక 3వ విడతలలో కూడా రుణమాఫీ పూర్తవుతుందని ప్రచారం చేసుకుంటుంది. మరోవైపు రుణమాఫీ కాక కొత్త అప్పులు బుట్టక రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ రైతన్న, ఇప్పుడు నిజం చెప్పనా, ఈ దొంగల పని లంగల పని ఏందో ఇప్పుడు నేను చెప్తా ఇనుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైతు రుణమాఫీ ఓ రంజితన్న అని ఫోన్ చేస్తారు కదా, రంజితన్న చెప్తాండి ఇనుర్రి. నేను ఏమంటున్నానంటే తెలంగాణలో 3 ముఖ్యమైన పథకాలు ఉండే. ఒకటి రైతు పెట్టుబడి సాయం. ఇది మీ అందరికీ తెలిసిన అంశమే. పెట్టుబడి సాయం అనేది ఒకటి ఉండే. అంటే మీరు పంట వేసుకోవడానికి ఈ మిత్తిదారుల దగ్గరికి, వడ్డీ వ్యాపారుల దగ్గరికి ఎవరి దగ్గర తిరగకుండా మీరు ఏం చేయాలంటే ప్రభుత్వం మీకు ఎంతో కొంత ఇస్తుంది. దాంట్లో 7,500. ఓకే, అయిపోయిందా? రెండోది ఏంది, రైతులకు పెట్టుబడి సాయం చేసినాం. సరే, మంచిగానే ఉన్నది. తాగునీరు కూడా ఇచ్చిండు. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన చెప్తాను. వీళ్ళు ఎట్లా ఈ దొంగలు ఏం చేసిలో కూడా చెప్తే ఇప్పుడు దీని తర్వాత ఏమైపోయింది, ఇదే రైతుకు కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి. అనుకోకుండా కరెంటు షాకో, పాము కాటో, లేకపోతే రోడ్డు యాక్సిడెంటో, ఇతరత్ర ఏదైనా కావచ్చు. ఆయన పేరు మీద ఎంతో కొంత భూమి ఉన్నది, ఆయన చనిపోయిండు. అప్పుడు రైతు బీమా అన్నాడు. 5 లక్షల రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా రైతులు బాగుండాలని వేసిండు. ఇప్పుడు వీళ్ళేం చేసిళ్ళు అనేది చెప్తా. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావులో అద్భుతమైన రైతాంగ పాలనది. అది ఎట్లా అంటే నేను చెప్తున్నా కదా, ఒక ప్లేట్లో మంచిగా పెరుగన్నం వేసుకొని హాయిగా తినేది. ఇప్పుడు అదే ప్లేట్లో ఏం చేస్తానో తెలుసా, కారపొడి ఇంత నూనె పోసుకొని తినాల్సిన పరిస్థితి. ఇంకా వీలైతే అదే అన్నంలో ఇంత ఉప్పు నీళ్ళు వేసుకొని తినాల్సిన పరిస్థితి తెచ్చిండు రేవంత్ అన్న. భూముల రేట్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, విద్యా వ్యవస్థ ఆగమైపోయింది, వైద్యం అడుగంచింది, పరిశ్రమలు రానంటానే, లోపల కొట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. 100 రూపాయలు దోసుకున్నావు. ఈ బిల్లుల చెల్లింపు, గత ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులలో నాకు ఒక బాధితుడు వచ్చిండు. అన్న, నేను పలానా బిల్లులు చేసినా నాకు ఇన్ని కోట్లు రావాలి అన్నాడు. ఎంత పర్మిషన్ అడుగుతాను అంటే, ఒక ఆయన దగ్గర పోతే 10 అడిగినట, ఇంకో ఆయన 15 అన్నట. నువ్వు 15 తీసుకుంటే నేను 20 తీసుకుంటాను. పోచి ఇలా పోచి. ఇది అయిపోయిందా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. మీరు పోయినసారి డిసెంబర్ నెలలో నుంచి జూన్ మధ్యకాలంలో ఎండాకాలానికి మీకు పెట్టుబడి సాయం వచ్చిందా? రాలే. క్లియర్గా ఏమని చెప్పిళ్ళు, మొదటి వాళ్లకు 5 ఎకరాలు, 2 ఎకరాలు 3 ఎకరాల లోపు అయిపోయింది అన్నారు. దాని తర్వాత 5 ఎకరాలు అన్నారు. ఇక తర్వాత ఏమన్నారు, ఇక సపోర్ట్ చేయలే రైతుకు సంబంధించిన పెట్టుబడి ఇయ్యలే. ఇదొకటి క్లియర్ కట్. ఇక రెండో అంశం ఏంది అంటే, ఇక చేతులు ఎత్తేసిళ్ళు. అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి, ఇప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గాయనే తుమ్మల నాగేశ్వరరావు ఏం చేసిండంటే, డిసెంబర్ నుండి పెట్టుబడి సాయం అందిస్తాం అనేది ఎండాకాలంలో చేసేది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాన్నా. ఇది ప్రపంచంలో ఎక్కడికి పోయినా మీరు సింపుల్గా, నాకు 4 ఎకరాల భూమి ఉంది. 4 ఎకరాల భూమిలో 7,500 రూపాయలు నాకు రావాలి. అంటే సుమారుగా 30,000 రూపాయలు రావాలి నాకు ఒక విడతలో.
రెండో విడతలో ఒక సంవత్సర కాలంలో 30,000 అంటే నాకు 60,000 రూపాయలు రావాలి. ఈ పైసలు ఇవ్వకుండా ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే రైతు పెట్టుబడి సాయాన్ని ఆపి దీన్ని రైతు రుణమాఫీగా కన్వర్ట్ చేసేసి ఇచ్చేస్తారు. అంటే మీ పైసలు మీ ముఖాన్నే కొడతారు. ఇది ఒక క్లియర్ కట్. ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే రైతు రుణమాఫీకి సంబంధించిన మొత్తం కొర్రీలే ఏం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. దాంట్లో రుణమాఫీ అర్హుల వాళ్ళే 70 లక్షల మంది. దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ కొంతమందికి వేస్తారు, లక్షలోపు అన్నారు మొన్నటి వరకు, తర్వాత 2 లక్షలు అంటారు, కథం అయిపోతుంది. ఏంది అంటే మొన్న తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు బ్యాంకులకు సంబంధించి దాదాపుగా 30,000 మంది రైతులకు సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం బ్యాంకు వాళ్ళు సృష్టించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల 30,000 మందికి కాలే. అంటే తెలంగాణలో వీళ్ళు రైతు రుణమాఫీ చేయాలనుకుంటే ఒకే విడతలో అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక హీరో ఉండే, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం అదంతా పక్కన పెడితే రైతుల పక్షాన ఒకే విడతలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఏకకాలంలో ఒక్కసారి రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిండు. అలాంటి ఆ విధంగా నా పరిపాలన ఉంటుందని యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ యనుమల రేవంత్ రెడ్డి చేస్తున్నది అనేది కోడిగుడ్డు మీద ఈకలు విక్తున్నాడు. అంతే రైతులకు పంగనామాలు పెడుతున్నారు. రేపు మాప రైతు రుణమాఫీ గురించి ఎక్కడే చేసినావా ఎవడేవాడు ఇట్లా సెక్యూరిటీ ఏం చేస్తామో తీసుకోవా లోపలికి అంటారు. ఇదే అవుతుంది. రైతులకు ఒక భరోసా లేదు, రైతులకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఒక న్యాయం చేసే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇది బిల్కుల్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వాస్తవమైన విషయం. ఓకేనా? ఇది అయిపోయింది. ఇక కడియం శ్రీగారు ఏంది, నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యేలు వస్తే మీరు ఏం చేయాలి? ఇగో నా దగ్గర ఒక పెద్దది కనబడుతుంది, హస్తంతోనే మార్పు సాధ్యం. ఏ మార్పు వచ్చిందన్న హస్తంతోని? ఏ మార్పు వచ్చింది? జర్నలిస్టుల మీద దాడులు కొట్టుడు మార్పు వచ్చింది, లాకప్ డెత్ల మార్పులు వచ్చింది, గిరిజన బిడ్డల మీద 3rd డిగ్రీ మార్పు వచ్చింది, గురుకులాల పిల్లల ఆత్మహత్యల మార్పు, జరాలతో చచ్చిపోడు, పాము కాట్లతో చచ్చిపోడు, దాంతోపాటు రోడ్ల మీద ధర్నాలు చేసుడు, డిఎస్సి పోస్ట్ పోన్ చేయని, గ్రూప్ 3 ఏది పోస్టులు పెంచమని, గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు పెంచమని, దాంతోపాటు ఆర్టీసీకి సంబంధించి రోజు ఒక కాడలొల్లి, బస్ ఆపకపోతే పాములు తెచ్చి డ్రైవర్లు కండక్టర్ల మీద వేసుడు, భర్తలు కొట్లాట్టుడు సీట్ల కోసం దాదాపుగా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 161 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలు, 30,000 పైచిలకి అయిపోయింది. నిన్నటికి నిన్న మళ్ళొక్కసారి బ్యాంకు దగ్గర పోయి 3,000 కోట్ల రూపాయల అప్పు కావాలని అడిగాడు. మీకు అది కూడా చూపించిన. నేనేమంటున్నా అంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఇది పాలన కాదు, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏంది అంటే మంచి పాలన కాదు ఇది. ఇగో 30,000 కోట్లు మళ్ళీ 3,000 కోట్లు కావాలని చెప్పిండు. ఇగో ఇది తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఆగస్టు 9న ఇగో ఆయా రాష్ట్రాలు ఏంది అంటే బీహార్ వాళ్ళు అడిగిళ్ళు, ఛత్తీస్గఢ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ కూడా మళ్ళీ 3,000 కోట్లు అడిగింది. అంటే ఇప్పటి వరకు మన సారు చేసింది ఎంత అంటే దాదాపుగా 50,118 కోట్ల రూపాయల అప్పు చేసిండు. ఇది ప్రజలకు ప్రయోజకరమైందా? రుణమాఫీ చేస్తాడంటే నేను రుణమాఫీ చేయడు. నేను చెప్తున్నా కదా, నేను అందుకే మీకు ఒక అంశాన్ని చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. మీరు ఏం లేదు, మీ ఫోన్లో ఇగో ఈ నెంబర్ సేవ్ చేసుకోర్రి. దీని పేరు 9908572666. ఇది వైఆర్టీవీ రంజిత్ అన్నదని గుర్తుపెట్టుకొని దీన్ని సేవ్ చేసుకోర్రి. మీ రుణమాఫీ గానులు ఎవరైతే మీ పేరు, మీ గ్రామం పేరు, మండలం, మీకు ఎన్ని ఎకరాలన్నది ఏమంటాలో ఒక స్టోరీ రాసి లేదా ఒక 5 నిమిషాల వీడియో తీసేసి నాకు పంపిరి. దీన్ని ఇల్లనే చూపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం బట్టలు ఇప్పుదాం, చేత్తవా సస్తవా అని అడుగుదాం, మనమే అడుగుదాం. దాంట్లో భయపడేదే ఉన్నది. ఇక చూడరి, నిన్న సుంకిశాల ప్రాజెక్టు మీరు చూసిరు కదా, అలసత్వం, నిర్లక్ష్యం, ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ తీరు. అసలు ప్రాజెక్ట్ అంటేంది, రిజర్వాయర్ అంటేంది, టీఎంసీలు అంటేంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, కాలువలు అంటేంది, రిజర్వాయర్లు, మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటేంది, సుందిల్లా, అన్నారం, ఈ ప్రాజెక్టులు అంటే ఏంటి, అసలు ఎందుకోసం వచ్చింది, ఈ నీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి పోతాననేది ఫస్ట్ మనకు తెలవాలి. మన వాళ్ళకి ఏం తెలుసు అన్న, ఏం తెలియదు, కుర్చీలో కూకున్నామా అయిపోయిందా. ఇక చూడుర్రి, ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఏంది, నిర్లక్ష్యం, అలసత్వం. రాష్ట్రంలోని ప్రాజెక్టులలో వరుస ప్రమాదాలు, కొట్టుకుపోయిన పెద్దవాగు, కూలిపోయిన సుంకిశాల వాళ్ళు, సమాచారం లేదన్న మంత్రులు, స్వయంగా సీఎం శాఖలోనే ప్రమాదం, ముఖ్యమంత్రికి కూడా తెలియని వైనం, పాలన పట్టించుకొని ప్రభుత్వం, నిర్లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఉన్నది, దున్నపోతు మీద వానగొచ్చినట్టున్నది. దాంట్లో డౌట్ ఎందుకు? ఉంటే కనీసం పాలన పైన అవగాహన ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. అవగాహన లేకపోతే తెలుసుకోవాలి, ఉంటే దానికి తగ్గట్టుగా పని చేయాలి. అంతేకాని పేరుకు పెద్దరికం చేసేవన్నీ చిల్లర పనులుగా మారుతున్నాయి. మేమంటే మేము ముఖ్యమంత్రి పదవి అర్హులమని చెప్పుకునే లీడర్లు కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. రాష్ట్రం కాదు కదా, సొంత జిల్లాలో జరిగిన ఘటన కూడా తెలియదనడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. నల్గొండ జిల్లా సుంకిశాల ప్రాజెక్టే ఇందుకు నిదర్శనం. నేను ఒక మాట చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోర్రి. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ఒక అతను
బయోగ్రఫీ అంటే అసలు కేసీఆర్ గురించి ఆయన చరిత్ర తవ్వింది. నేను ఏమడిగినా అంటే ఇప్పుడు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిండు. 2009లో ఎట్లాగూ తెలంగాణ రాష్ట్రం వస్తుందని కన్ఫర్మ్ అయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2023 వరకు పాలన చేయాలి అంటే అధికారానికి సంబంధించి ఇలా 2018 వరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. దాని యొక్క వ్యూహాలు సరే. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష అన్న తెలంగాణ యువత అంతా ఏకమైంది, సబ్బండ వర్గాలు ఏకమైనవి. ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి ఏ ఒక్కరు కూడా జై తెలంగాణ అంటూ నినాదం చేస్తూ బయటికి వచ్చిళ్ళు, ఉద్యమం చేసిళ్ళు, రణమైంది. కేంద్రాన్ని మెప్పించిన వాళ్ళని గద్దె దించిన, మొత్తానికి జై తెలంగాణ అనిపించిన రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. బస్ ఇది 2009లో తేట తెల్లం అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి కేసీఆర్ ఆలోచించింది, మనం దేనికోసం తెలంగాణ ఉద్యమాన్ని అడిగినాం అంటే ఫస్ట్ నీళ్ళ కోసం, దాని తర్వాత ఏమన్నాం నిధుల కోసం, దాని తర్వాత ఏమడిగినాం నియామకాల కోసం. కేసీఆర్ ఏం చేసిండో తెలుసా, నీళ్ళ కోసం కాళేశ్వరం ప్రాజెక్టును తెచ్చాడు. గుర్తుపెట్టుకోరు. మీ అందరికీ తెలుసో లేదో 1982 మళ్ళొక అంశాన్ని కూడా చెప్తున్నా. 1956 నుంచి 2014 వరకు జరగని సాగునీరుకు సంబంధించిన భూమికి సాగునీరుకు అందని నీరు కేవలం 2014 నుంచి 2023 మధ్య కాలంలో అందింది. ప్రతి భూమి కూడా పచ్చని మహగానితోని ఉండిపోయిన పరిస్థితి. ఇక నిధుల కోసం హైదరాబాదు రారాజు అయిపోయింది. పరిశ్రమలు ఎట్లొచ్చినాయి, ఐటీ హబ్బులు ఎట్లొచ్చినాయి, సిద్దిపేట పోయినా, వరంగల్ పోయినా, హైదరాబాద్ పోయినా, హైటెక్ సిటీ పోయినా, ఐటీ హబ్బులు చూసినా, ఎక్కడ చూసినా ఐటీకి రారాజు. మాకు లేరు సాటి. తెలంగాణ అంటే పవర్ఫుల్గా మారిపోయింది. విద్యుత్కు సంబంధించి, నీరుకు సంబంధించి వారవ్వ ఏం తెలంగాణ. నిధులకు సంబంధించి అయిపోయినాయి. ఈ నియామకాలు కూడా సార్ చేసేయండు, చేయలేదు అంటలేదు. అది విడతల వారిగా జరుగుతూనే ఉంటుంది, జరిగింది. కానీ కొంతమంది మేధావి వర్గం అంటారు, ఓ వర్గం ఉంటుంది. అది నేను అందరిని అనట్లే, కొంతమందిని వాళ్ళు ఏందంటే రాత్రిపూట కరెంటు పోవాలి, నల్ల బ్యాగ్ పట్టుకోవాలి, ఇంటికి రావాలి, అప్పుడే సాటిస్ఫై. లేకపోతే ఇట్లా మొదలు పెడతాను. నేనెళ్ళిపోతున్నా అంటే ఇక అట్లుంటుంది వీళ్ళ కథ. ఏంటంటే ప్రభుత్వం మీద బట్టగాల్చే ప్రయత్నం జరిగింది. దీనికి కర్త కర్మ తెలుసు కదా, ఇక మన చిల్లరబాబు మొత్తం చేసిండు. ఇక ఇది కథ వీళ్ళది ఏంది. అయితే కేసీఆర్ అట్లా ఆలోచించు. మరికి రేవంత్ పరిపాలన వచ్చింది. వచ్చినాక మంత్రులకు అవగాహన ఉండాలి కదా. ప్రాజెక్టులు అసలు జిల్లాలలో ఏమున్నది, ఏం లేదు. అధికారంలోకి రాగానే కాళేశ్వరం మీద ఎంక్వైరీ, గొర్రెల మీద ఎంక్వైరీ, బర్రెల మీద ఎంక్వైరీ, రాళ్ల మీద ఎంక్వైరీ, రప్పల మీద ఎంక్వైరీ, ఆఖరికి ఆయన మీద ఊడిపోయిన ఎంటికల మీద కూడా ఎంక్వైరీ పెట్టుకునే రకం వీళ్ళు. నేను చెప్తున్నా కదా, వీళ్లకు ప్రభుత్వం ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, ఒక జిల్లాకి ఏం కావాలి, ఒక జిల్లాకి ఇప్పటివరకు ఏం చేసిలు, ఏం చేస్తే ఆ జిల్లా బాగుపడుతుంది, ఆ జిల్లాకు సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అక్కడ ఏమేమి అవసరం లేదు, అవసరం ఉన్నాయేంటి, వాటిని ఏ విధంగా తీసుకురావాలి, గత ప్రభుత్వం ఏం చేసింది, వాటిని ఏ విధంగా కంటిన్యూ చేయాలి, మనం కొత్త వాటిని తెచ్చి ఏ విధంగా అక్కడ డెవలప్మెంట్ చేయాలి, ప్రతి నియోజకవర్గంలో మన పార్టీ జెండా ఏ విధంగా ఎగరాలి అనే ఆలోచన లేదు. నా వాట ఎంత, నీ వాట నువ్వు 10 రూపాయల కమిషనా, ఆయననే 10 రూపాయలు, నేను సీనియర్ మంత్రి నాకు 15, నేనే ముఖ్యమంత్రి నాకు 20. యోగి ఇట్లా అయిపోయింది కొట్లాట, కుక్కల కొట్లాట అయిపోయింది. వీళ్ళకేం తెలుస్తుందండి. మీరు చూడు రీ, ఇగో హరీష్ అన్న, ఇగో చూడు, మళ్ళా చూడు, ఒకసారి చూడు రీ, ఇగో వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాం, ఈ ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా, వ్యాపారవేత్త గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేసిండట. ఇగో చూడు రీ, తెలంగాణ నుండి వెళ్ళిపోతామని అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ చైర్మన్, ఓ కొడుక అయిపోయింది. ఇంకేంది, ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. ఇక నేను వెళ్ళిపోతున్నా, ఎందుకంటే మన ముఖ్యమంత్రిని చూసి వస్తుంది. ఫస్ట్ మన ముఖ్యమంత్రి ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఏం చెప్పిండు అంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ గత ప్రభుత్వం అన్ని దోపిడీ చేసి, అరే వేరే దేశం పోయి గత ప్రభుత్వం దోపిడీ ఏమిరా నాయన, నువ్వేం చేస్తావు, నువ్వు స్ట్రాటజీ ఏంది, నీ యొక్క వ్యూహం ఏంది, నీ యొక్క ప్రణాళిక ఏంది, నువ్వు ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ వదిలేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడండి. అమరరాజా ఎనర్జీకి సంబంధించి మొబిలిటీ చైర్మన్ గల్లా జయదేవ్ చెప్పిండు, మేము ఈ రాష్ట్రం నుండి వెళ్ళిపోతామని చెప్పిండు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఈ అంశానికి సంబంధించి చర్చనీయ అంశంగా మారింది. కేటీఆర్ ఆల్రెడీ దీని మీద ట్వీట్ కూడా చేసిండు. దాదాపుగా ఎందుకు అంటే దీనికి సంబంధించి రాజకీయాలను వీడతామనడం బాధాకరం అంటూ కూడా కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టిండు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీకు చూపెడతా, ఒకసారి చూడుర్రి. ఇక వచ్చింది, ఠంగ్ అంటనే ఉన్నది. ఇక చూసిర్రా, ఇక చూడుర్రి. అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించడం చాలా బాధాకరం. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు. బ్రాండ్ తెలంగాణ ఇమేజ్కి నష్టం రాకుండా సీఎం చర్యలు తీసుకోవాలి. మా సీఎంకి ఏం తెలుసు అన్న, కేటీఆర్ అన్న. ఇప్పుడు మావాడు ఏది ట్రంప్ కూతురు ఇవాంకా అత్త మైకి ఏం మాట్లాడతాడు, ABCCCDDDEFFFF జిజిజిజి అని మాట్లాడతాడు తప్ప మావాడికి ఏం తెలుస్తుంది. అట్నే దోనంకి ఓ మిలిగే క్యా ఉన్నా ఓ గిట్లనే అంటాడు.
దాని అర్థం ఏందో దాని పరమార్థం ఏం మాట్లాడుతాడో నాకైతే అర్థం కాదు. ఇప్పటికీ అమెరికా వేయండి కానీ తెలుగు వాళ్ళతోనే మాట్లాడాను. మరి ఇంగ్లీష్ వాళ్ళు ఏం చెప్తే ఇట్లా ఓకే 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 మరి వాళ్ళ పిఏలు ఉంటారు కదా సలహాదారులు, ఆ టీం ఏం చెప్పింది ఇట్లిట్లూపు అన్నారో మరి ఏం ఊపిర్రో నాకు తెలియదు. ఒకసారి చూడరు. తెలంగాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామని అమరరాజా సంస్థ చెప్తున్నట్లుగా వార్తలు చూస్తున్నాం. అదే నిజమైతే చాలా దురదృష్టకరం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరిలో అర్థం కాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని విడుతున్నాయి. కెన్స్ టెక్నాలజీ అనే సంస్థ రాష్ట్రాన్ని తెలంగాణ నుంచి గుజరాత్కి వెళ్ళిపోయింది. ఇక కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్ను చెన్నైకి తరలించింది. ఇప్పుడు అమరరాజా కూడా వెళ్ళిపోతానని చెప్తే తెలంగాణ బ్రాండ్కు చాలా ఇబ్బందికరమైన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువుగా కొనసాగాలి. అమరరాజా సంస్థ తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడులను పెట్టేలా వాళ్ళను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డాం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను. నిజానికి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ గా ఉంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే అప్పులలో కూరుకుపోయిందని, దివాలా తీసిందంటూ ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్ అని ప్రచారం చేస్తుండడం ఆవేదన కలిగిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీవ్రమైన నష్టం చేసేలా ఇలాంటి ప్రకటనలు సీఎం గారు చేయవద్దని విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలి. వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలి. లేదంటే మరిన్ని సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళే పరిస్థితి. ఏమైందన్న తెలంగాణ వెళ్ళిపోతాళ్ళు, అందరు వెళ్ళిపోతాళ్ళు. మన యొక్క గుంపు మేస్త్రి పరిపాలన చూసి వెళ్ళిపోతాళ్ళు. నేనుండను తెలంగాణలో అంటున్నారు. గల్లా జయదేవ్ చెప్పిండు కదా, 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిళ్ళు. అంటే ఎంత లేదన్నా 500 మందికైనా ఉపాధి వచ్చు కదా, 500 కుటుంబాలన్నా ఉపాధి వచ్చు కదా. ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు వ్యాపారవేత్త గల్లా జయదేవ్ వెళ్ళిపోతా అంటాడంటే ఇది ఎంతగా బాధాకరం విషయం. హైదరాబాదు రారాజు, ఐటీకి రారాజు. అదే గచ్చిబౌలి ఓరి మైండ్ స్పేట్స్ ఓరి నేను చెప్తున్నా కదా, ఆ హైటెక్ సిటీ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎట్లుంటాయి. ఆకాశంలో మేడ ఏదిరా ఆకాశాన్ని దాకినాయిరా మేడలు అన్నట్టుగా ఇచ్చిరు. ఎంత అద్భుతంగా చేసాడు. ఇప్పుడు సంస్థలన్నీ పోతే ఏముంటాయి, ఉద్యోగ కల్పన పోతే అన్నీ పోతాయి. ఇక చూడు హరీష్ అన్నకు ఎట్ల కోపం వచ్చిందో చూడు. మొద్దు నిద్రలో సర్కారు, కుక్కల దాడులలో జనం చచ్చిపోతున్నారు, ప్రభుత్వానికి చలనం లేకుండా పోయింది, హైకోర్టు హెచ్చరించినా పట్టించుకోరా, సర్కారు తీరుపై హరీష్ ఆగ్రహం. అయితే అన్న వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు ఒక సినిమా చూడలే హరీష్ అన్న, ఒక సినిమా ఉంటుంది యాత్ర 2 ఏదైనా ఒక మంచి విషయాన్ని దాన్ని ఎట్లనైనా మనం పాత్రేయాలంటే అది దాని మీద పిచ్చి కుక్కనని ఏమైనా ముద్రేయాలి, గట్లనే వేస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కుక్కలు కడితేంది, పాము కాట్లు కడితేంది, కరెంట్ షాకులు కొడితేంది, ఫుడ్ పాయిజన్ అయితేంది, తెలంగాణను వీడి సంస్థలు పోతాయించి ఏమవుతుంది, అప్పుల రాష్ట్రంలో అప్పులు తెస్తే ఏమవుతుంది. వీళ్ళకు ఒక ఫ్యూచర్ అంటే వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది మొదలు పెడతా అన్నారు కదా. ఫస్ట్ వీళ్ళ రాజకీయకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తులో ఈ తెలంగాణను ఏం చేయదలుచుకున్నారు, గత ప్రభుత్వం ఏం చేసిందని తెలుస్తే కదన్నా. ఏమన్నా అంటే మైకులు ఉంటే కుక్క లెక్క మరుగుతారు కానీ కుక్క కట్ల గురించి వాళ్ళకేం తెలుసు అన్న హరీష్ అన్న. నేను చెప్తున్నా కదా, సారే రావాలని చెప్పిల్లు కదా, మళ్ళీ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మీరు అత్తనేమన్నా సెట్ అయితే, లేకపోతే కాదు. ఇది రేవంత్ దోసుకుంటుండు. ఎవరు చెప్తున్నారు, ఏలైతే శ్రీనివాస్ అన్న చెప్తాడు. మరి రేవంత్ దోసుకోకపోతే ఏం చేస్తాడు, ఖాళీ కూకుంటాడు. ఆయన అయిందే. అందుకే ఆయన ఏమని చెప్పాడు, ఆయనే చెప్పాడు, నేను చెప్పలే. ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు అదే చేస్తాను. ఏం చేస్తాను, తొడకలు తీసుకుంటూ వస్తాడు. ఆఖరి తెలంగాణలో 3rd డిగ్రీలు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలనే అయిపోయాయి. కొత్త రేషన్ కార్డుకు కండిషన్ సప్లై, పల్లెలలో 1,00,000, పట్టణాలలో 2 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉండాలి, 3.5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న అనర్హులే. సక్సెస్ అయిన కమిటీ సిఫారసుల మేరకు కార్లు మంత్రి ఉత్తమ్. ఓ నాయన నీకు తెలియకపోతే తెలుసుకో ఉత్తమన్న, ఎందుకు ఇట్లా జనాలను ఆగం చేస్తారు. 5 లక్షల దాకా పెట్టు. దాంతోపాటు ఇంకొంది ఏంటంటే, ఇప్పుడు రూమ్ రెంట్ కట్టాలంటే ఇక్కడ 10,000, నీకు అర్థమవుతుంది. 3 లక్షలు 4 లక్షల ఆదాయం అని మీరు అంటారు. ఆ లొట్ట పీస్ ₹1 మిగులుతాడు. మన ఎత్తి మీద బారాన పెట్టినా గుంటలేర్రా నాయన అన్నట్టున్నది ఇప్పుడు పరిస్థితి. తెలంగాణలో ఉద్యోగాలు చేసే ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటోళ్ళ పరిస్థితి దారుణంగా మారిపోయింది. నువ్వు ఉన్న రేషన్ కార్డులు కూడా తీసేస్తే ఇక ఏం కథ కావాలి, ఏం పాలన్నో ఏం కథనో. వీళ్ళ వల్ల ఏం కాదన్నా, నేను చెప్పిన కదా, వీళ్ళ వల్ల ఏం కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేది ఏమి ఉండదు. అరే నిన్న ఏం జరిగింది, సమగ్ర కులగణన, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం శనివారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీసీ సంఘాల సత్యాగ్రహ దీక్ష చేపట్టాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతలు రాజారాం యాదవ్ తదితరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన ఆర్ కృష్ణయ్య, చిత్రంలో దాస్యం వినయ్ భాస్కర్, జస్టిస్ చంద్రకుమార్,
శ్రీనివాస్ గౌడ్ తర్వాత గౌరీ శంకర్లు తదితరులు పాల్గొన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. ఇక బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తే జర బాగుంటుంది అనే కోణంలో వాళ్ళు లొల్లి పెడుతున్నారు, పంచాయతీ పెడుతున్నారు. దాని సంగతి ఏందో చూడుర్రి. ఇక దాంతోపాటు ఇంకొక అంశం నేను చెప్పిన కదా, స్థానిక పాపం సర్కార్దే. తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా తీరని నష్టం 8 నెలల్లో పట్టించుకొని సర్కార్ చోద్యం చూస్తున్నది. ఏమున్నది, 9వ తరగతి నుండి 12వ తరగతి దాకా ఏడ చదివితే వాళ్ళకే ఎంబీబీఎస్ అవకాశాలు అంటూ మొన్నటిదాకా ఒకటి చెప్పింది. దాంతో ఇప్పుడు చాలా రకాలుగా కూడా మెడికల్ సీట్లలో ఉమ్మడి కోటాలో మన విద్యార్థులు దాదాపుగా ఇది జూన్ 2తో ముగుస్తుందని తెలిసినా కూడా రేవంత్ సర్కార్ ఏం చేయాలి, అది 33 జీవో అని తెచ్చి మోకానకొచ్చి ఆగం చేసింది. ఈ రోజున ఎంబీబీఎస్ చేయాలనుకున్న పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ జీవితాలను ఆగం చేసాడు. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబే చేస్తాడు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేస్తాడు. వాళ్ళ ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రానికి వేలాడి ఏసీలు 9, 10 చదివిండు, 11, 12 ఆడ చదివింది. స్థానిక కోటా లేనట్టేనయ్యా. ఏమన్నా ఏం చరిత్ర, ఏం కథ, ఎవడి స్వార్థాల కోసం? నా బిడ్డలు, నా విద్యార్థులు అందరూ కూడా ఏంది ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనే కళ కావద్దా మాకు? మీరు డబ్బున్నాడు బలిసినోడేమో వానికి చదువు రాకున్నా 2-3 కోట్లు పెట్టి వాడు సీటు కొనవచ్చే. మేము కష్టపడి చేస్తామని చదువుకుని మాకు కేవలం కోటా ఇర్రా ఇంటి ఇవ్వపోతారు. ఇక ఏమనాలి, వీళ్ళ నెత్తిలో ఏమైనా మన్ను పోద్దామా, లేకపోతే గుండు గీకుదామా, లేకపోతే గాడిద మీద ఊరేగిద్దామా అంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు పొట్టు తిడుతున్నారు. అరే మేము డాక్టర్లు కావద్దా బాయ్, పేదోడుగానే ఉండిపోవాలా, ఏంది మీ గోస, ఏం జీవోలు, ఈ అడ్డమైన జీవోలతోనే మా బతుకులు ఎందుకు ఆగం చేస్తున్నారు అంటున్నారు విద్యార్థులు. నేను చెప్తున్నా కదా, 1 కోటి ఎకరాలకు భరోసా కోత. బడ్జెట్లో రైతు భరోసాకు 15,000 కోట్ల కేటాయింపు. ఎకరానికి 15,000 ఇస్తే సీజన్కి ఇచ్చేది 1 కోటి ఎకరాలకే. కేసీఆర్ హయాంలో సీజన్కు 1.53 కోట్ల ఎకరాలకు. తాజా బడ్జెట్లో ప్రతి సీజన్లో 50 లక్షల ఎకరాలకు కోత అంటూ కూడా రైతు భరోసాకు సంబంధించి ఇక చెప్పలే. పెట్టుబడి సాయంలో రైతు భరోసా, రైతు బంధులో భారీ కోతకు రంగం సిద్ధం. ఏం చేయడు ఈయన, ఇయ్యర్రా నాయన, పెట్టుబడి ఇయ్యడు, రైతు భరోసా ఇయ్యడు, రైతు బీమా ఏమి ఇయ్యడు. ఈ ప్రభుత్వం వద్దు బాబు అని మళ్ళీ లొల్లి పెడతారు. మీరైతే ఇగో యువ రైతు ఆత్మహత్య, గంతే ఉంటుంది. రైతు నీ పాడుగాను నీ రాత అని ఉత్తనే రాయలే, అలాగా వాళ్ళు ఉత్తనే పాటలు రాయలే, అది అన్ని వాస్తవాలు. ఒకప్పుడు ఇదే గద్దరన్న కాంగ్రెస్ మీద ఎట్లా విరుసుకుపడ్డాడు మీకు తెలియదా? ఉక్కు ఫ్యాక్టరీపై ఒత్తిడి తేవాలి, బయ్యారంపై బీజేపీ ఎంపీలు స్పందించాలి. మల్కాజ్గిరి రైల్వే లైన్తో ఐరన్ ఓర్ తరలింపు సులభం. ఇక రైల్వే లైన్లకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. వినోదన్న నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఏం చేసినా కూడా పాప మా వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఉంటుందో అడిగిన వాళ్ళు ఎంపీలకు ఏం తెలుసు? తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇయ్యలేదురా ఆయన అంటే అదేంది, బీహార్కు 56,000 కోట్లు, ఈ పక్కన ఉన్న ఆయనకు 15,000 కోట్ల ఏం చిల్లర తెచ్చుకున్నాడు. తెలంగాణకి ఏం తెచ్చినంటే గుండె తెలంగాణకు కూడా ఇచ్చిర్రని మళ్ళీ నిర్మలా సీతారామన్ చెప్తే అవునవును ఇచ్చిర్రని మా వాళ్ళు అప్పుడు నిద్ర లేచి. ఏం తెలుసా అన్న వినోదన్న, నువ్వు కొట్లాడినవు ప్రశ్నలు, ఏం ప్రశ్నలు అడుగుతారు అడుగు వీళ్ళని పార్లమెంటుకు పోతే. ఇక దద్దమ్మ పేపర్ రాసుకొచ్చిందే. స్కిల్ యూనివర్సిటీకి గూగుల్ సహకారం, షేర్. ఇగో ఈయన పేరు తెలుసు కదా, దుద్దిల్ల శ్రీధర్ బాబు అండి. ఈ దుద్దిల్ల శ్రీధర్ అన్నకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు ఒకసారి మీరు చూడాలి. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఏం చేసినా కూడా ఖచ్చితంగా కూడా ఏం చేస్తాడు తెలుసా, ట్యాగ్ చేస్తాడు, పోస్ట్ చేస్తాడు. ఈ ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ చూడుర్రి, ఎక్స్ ఖాతాలో చూడుర్రి. కానీ అమెరికా పర్యటనకు సంబంధించి ఏ ఒక్క పోస్ట్ రాలే. నేను నిన్న మొత్తం అబ్జర్వ్ చేసి కూకున్నా. ఎందుకు అంటే ఈ లొల్లి అంతా ఎట్లనో ఉన్నది, కథ చల్లగుంటే రేపు పొద్దుగాల ఏమన్నా అయితే నా మీద కత్తదనే కాడున్నాడు, లేకపోతే ఎందుకురా నాయన ఈ కథ అంతా అని సప్పుడే కూనుండడో తెలియదు. కానీ మొత్తానికి మాత్రం ఏమైపోయింది అంటే ఇక ఎక్కడ కూడా కనీసం ఎక్కడ అంటే అక్కడ ఒక పోస్ట్ కూడా పెట్టని పరిస్థితి. కన్నా అరే ఎందుకు పెట్టలే శ్రీధర్ అన్న అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే అప్పుడు విషయం బయటకు వచ్చింది. శ్రీధర్ అన్నకు సంబంధించి ఇదేదో తేడాగా ఉన్నదనే కోణంలో కనీసం అక్కడ ఏంది అంటే పట్టించుకొని పరిస్థితి. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే అమెరికాలో శ్రీధర్ అన్నను పట్టించుకుంటలేరు అనే మాట కూడా వచ్చింది. దానికి సంబంధించిన చర్చ కూడా జరిగింది. దాంతో ఎక్కడికక్కడ కూడా లొల్లి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న పూర్తి స్థాయిలో కూడా గదే చర్చ జరిగింది అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నిన్న ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా శ్రీధర్ అన్న అక్కడ అమెరికాలో కార్యక్రమంలో పాల్గొంటే కనీసం అక్కడ ఎక్కడ కూడా కనబడలే. అన్న అక్కడెక్కడో మూలకున్నాడు, అన్నను పట్టించుకుంటాను కూడా పట్టించుకుంటలేరు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే మన రేవంత్ అన్న అమెరికాలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను అవమానించిండట. అది నిన్న రచ్చ అయితే అందాడ. ఒక్కసారి గాదాని సంగతి కూడా చూద్దాం. ట్విట్టర్ అకౌంట్లో ఎక్కడ కూడా అన్న అకౌంట్లో ఎత్తలేడు. ఎందుకంటే రేపు పొద్దుగాల నా మీదకి ఎందుకు వస్తుంది, ఈ లోల్లి అంతా నాకెందుకు అనుకున్నాడు. ఇక చూడరు
అమెరికాలో ఉద్యమకారులను అవమానించిన రేవంత్ ఏంది ఇటీవల అమరవీరుల స్తూపం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా నడుస్తున్నారు. కొత్త సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా అమెరికా వెళ్ళిన ఆయనకు స్వాగతం చెప్పేందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొన్ని సంస్థల ప్రతినిధులు బేరియా ఎయిర్పోర్ట్కి వెళ్లారు. అయితే వాళ్ళని రేవంత్ రెడ్డి బయటనే నిల్చోబెట్టి అవమానించారు. అయితే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ కల్చర్ అసోసియేషన్ వంటి పలు సంస్థల అధ్యక్షులు ప్రతినిధులు రేవంత్కు స్వాగతం తెలపడానికి వెళ్లారు. కానీ వారెవరిని లోపలికి అనుమతించకుండా కేవలం చంద్రబాబు నాయుడు మద్దతుదారులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్ఆర్ఐలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ఒక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తప్ప మిగతా వారందరూ కూడా టీడీపీకి చెందిన ఆంధ్ర వాళ్ళే ఉన్నారని ఎన్ఆర్ఐలు తెలిపారు. ఉత్తర భారతదేశానికి చెందిన కొందరు కూడా లోపలికి అనుమతించి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ బిడ్డను గేటు బయటే ఆపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో తాకట్టు పెట్టారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికాలో తాకట్టు పెట్టారంటూ కూడా ఎన్ఆర్ఐలు ఆగ్రహం వ్యక్తం చేసి అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిపోతుంది. అంటే పట్టించుకోవట్లేదు, కనీసం పట్టించుకోని పరిస్థితి కనబడ్డది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరిగింది, ఎట్లెట్లున్నది అనేది కూడా మీరు దయచేసి ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే శ్రీధర్ అన్న వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, దొరుకుతలేదు. ఏంది అంటే అన్నకు సంబంధించి అన్న ఈడు ఉంటే ఈడ ప్రతినిధులు ఉండి వాళ్ళు ఏదేదో చెప్తా అంటే అన్న ఎక్కడెక్కడో మూలకు ఉన్నాడు. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే శ్రీధర్ అన్న ఐటీ మినిస్టర్ కదా, ఆయన ఐటీ మినిస్టర్నే పక్కన పెట్టిన పరిస్థితి. అసలు ఆడ ఏం జరుగుతుందో శ్రీధర్ అన్నకు అర్థం కూడా అవుతలేదు. ఎందుకంటే అగో అట్లా ఉన్నది వాళ్ళ కథ. వాళ్ళు ఇద్దరే పోతాలట వాళ్ళకి సంబంధించి. ఇక ఆదాని గ్రూప్తో సెబీ చైర్పర్సన్కు సంబంధం, విదేశాల నుంచి నిధులు పంపే డొల్లా కంపెనీలలో మాధవీపూరి బూచ్ వాటాలు, ఆమె భర్త ధావల్ బూచ్కు సైతం అంటూ కూడా మార్షియన్ నుంచి నడిపే ఆ కంపెనీకి నిర్వహిస్తున్న వినోద్ ఆదాని, వాటి ద్వారానే ఆదాని గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు కృత్రిమంగా పెంపు. అందుకే గతంలో వాటిపై విచారణకు ఆమె ఆదేశాలు ఇవ్వలేదు. అగోరా అడ్వైజరీ సంస్థ సైతం సెబీ చైర్పర్సన్దే. పూరి బూచ్ దంపతులు దాదాపు 83 కోట్ల నికర సంపాదన అంటూ కూడా చూడొచ్చు. హిడెన్బర్గ్ మరొక సంచలనకు సంబంధించిన కథనాన్ని కూడా బయట పెట్టింది. ఇది సెన్సెక్స్ మీద ఆ తీవ్ర ప్రభావం కూడా చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇక ఇంకేం విషయం ఉన్నది, కేసీఆర్ తన ఊళ్ళోళ్ళకే ఇల్లు కట్టేయలే. నువ్వు కట్టి మరి నువ్వు ఫస్ట్ కట్టించినాక చెప్పు, దాని తర్వాత ఇంకేముంటుంది, ఏం ఉండదు. ఇక తెలంగాణలో అధికారంలోకి అదే లక్ష్యంతో ముందుకు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి నియామకం, ప్రస్తుత కమిటీలన్నీ రద్దు, కొత్తవి నియమిస్తాం. యువతకు బీసీ లీడర్లకు ప్రాధాన్యత. 15 రోజులలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం. ఇకపై ప్రతి 2వ శని ఆదివారాలు ఇక్కడ తెలుగు రాష్ట్రాల వివాదాలు పరిష్కారం. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి భేటీ. తెలంగాణలో ఆయన పరిపాలన బాగుంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలంగాణలోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమన్నారు అంటే, శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్లోని నివాసం నుంచి భవన్ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ పార్టీ నేతలు కార్యకర్తలతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడుతున్నందున 15 రోజులలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నామన్నారు. పార్టీలో యువతకు బీసీ లీడర్లకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇకపై ప్రతి నెల 2వ శనివారం 2వ ఆదివారం తెలంగాణలోనే ఉంటానని తెలిపారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో పాటు సమీక్ష చేస్తానంటూ కూడా చంద్రబాబు చెప్పిండు. అయిపోయా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ తెలంగాణలో అడుగుపెట్టింది. 2 కన్నుల సిద్ధాంతం కాస్త ఇప్పుడు 4 కన్నులైంది. 4 కన్నులు ఒకటి రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నది, ఒకటి ఇక్కడ ప్లాన్ ఇంకొక రకంగా కూడా ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, కాంగ్రెస్ పార్టీలో ఎట్లా రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఉండలేడు, ఆయన కొత్త పార్టీ పెట్టలేడు. మళ్ళీ ఏం చేస్తాడు, గిదే టీడీపీ పార్టీకి వస్తాడు. టీడీపీ పార్టీకి వస్తాడు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలను ముదుగాలనే పురాయించి ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఓ మాజీ మంత్రిని ఇంకొక 3 ఎమ్మెల్యేలను బెదిరిస్తాడటం. మీరు ఏది టీడీపీ పార్టీ ఓరి లేకపోతే మీ వ్యాపారాల మీద మొత్తం ఆగమాగం చేస్తా అని చెప్తున్నాడట. ఏంది 2 కన్నుల సిద్ధాంతం అంటే, తెలంగాణను కాస్త మళ్ళొక్కసారి ఆంధ్ర అంటే పేరుకు మాత్రం విభజించి తెలుగు రాష్ట్రాలైనప్పటికీ మాత్రం పరిపాలన మొత్తం ఒకే గొడుగు కింద చేసే ప్రయత్నం జరుగుతున్నది. మన తెలంగాణకు మళ్ళీ భవిష్యత్తులో ఒక ముప్పు వాటిల్లబోతుంది. చంద్రబాబు రూపంలో అది ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండరు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నిషేధించాలి. ఎందుకంటే అది ఆంధ్ర పార్టీ మన దగ్గర అదు కాదంటే మన ఆంధ్ర బిడ్డలు ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళు మన కుటుంబ సభ్యులతో సమానం, ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, దేశంలో ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈయన ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇక్కడ విభజన చట్టంలోని అంశాలు కావచ్చు వాళ్ళ అనుకూలంగా వెళ్ళిపోతాయి. కృష్ణా జలాల వాటా వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోతుంది, విద్యుత్లో గద అయిపోతాయి, మన యొక్క భవనాల పంపిణీలో వాళ్ళకి అనుకూలంగా వెళ్ళిపోతుంది. గురువు శిష్యుల బంధం ఏంది అంటే భవిష్యత్తులో ఒక రూపాంతరం చెందుతారు. ఏంది అంటే వీళ్ళ టార్గెట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, బీజేపీ టార్గెట్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్. వీళ్ళు ఏదైనా ఒకటి చేసి తెలంగాణలో వాళ్ళు ఒకసారి ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే
మొన్నటి వరకు కవిత కేసు విషయానికి సంబంధించి 11 కేజీలు తగ్గి అనారోగ్యాన బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా బీజేపీలో కలుపుతావా లేదా అని డెడ్ లైన్ పెట్టిరట. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, నా బిడ్డ తెలంగాణ ప్రజలకంటే ఎక్కువనా అని అన్నాడట కేసీఆర్. అంత గొప్ప మనసు ఉన్నాయని. వీళ్ళు ఏం చేస్తారు అంటే తెలంగాణలో ఎట్లా ముంచాలి, తెలంగాణలో ఎట్లా ఆగం చేయాలి, మనం ఎట్లా దోసుకోవాలి, ఇప్పటికీ దోసుకున్నది సరిపోనట్టు. అయితే చంద్రబాబుకు సంబంధించి అన్న చాలా మంచోడు అన్న, ఎలాంటి నీతి అది నిజాయితీ అని చెప్తారన్న, ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినా కూడా ఒక్కటి కూడా అవినీతి. అరే నాయన మీకు తెలియలేదో, హైకోర్టుకు పోరి ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడో. నాకు తెలిసి ఈ దేశంలోనే అత్యధిక స్టేలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబే. ఏది ఉంచి ఇప్పుడు ఎన్డీఏతోని కూటమిలు ఉన్నాడు, భారతీయ జనతా పార్టీతోని సఖ్యత ఉన్నాడు, లేకపోతే ఈ పార్టీ కథ వేరే ఉండదు. జగన్ నిజంగా కూడా గుండె ధైర్యం ఉన్నాడు, లోపలేం ఉత్తగానే వేయాలే, షానున్నాయినే, బయటికి కనబడని 2 కాళ్ళ సిద్ధాంతం కాదురా నాయన, ఇది 4 కాళ్ళ సిద్ధాంతం. తెలంగాణను ఆగం చేయనీకి వస్తుంది, జర ఆలోచించండి. తెలంగాణ తెలుగుదేశం కాదు, తెలంగాణను మళ్ళొక్కసారి ఆగం చేయడానికి చంద్రబాబు రూపంలో వస్తున్నారు. జర పైలంగుండరు, మా చంద్ర అన్న అది ఇదని మీరు వేయరు అనుకో, మళ్ళీ ఆగమాగం అయిపోతారు. దయచేసి ఆలోచించాలి. ఇక మన కాకావారి కేకా వార్తలను ఒకసారి చూద్దాం. మొత్తం ఇక భజనే ఉంటుంది, ఏముంటుంది ఇక మీకు తెలియదు, వెలుగులు ఏముంటాయి, ఇక గిదే కథ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనైనా ఆయనేముంటుంది. ఇగో ఇక్కడ చూడుర్రి, వీళ్ళందరితోని ప్రతినిధులతోనే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ బయటనేమో ఉద్యమకాలను అవమానించిండని చెప్పే. ఇక వయనాడు బాధితులకు అండగా ఉంటాం, ఇది మామూలు విపత్తు కాదు, వేలాది కుటుంబాలను కలలను చెదరగొట్టిన ఘోరమేది. విపత్తు నష్టాన్ని నేను కళ్ళారా చూస్తాను. రిలీఫ్ క్యాంపులలో బాధితులను కలిసి మాట్లాడాను, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులకు కూడా పరామర్శించాను అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ. ఇది ఘోర విపత్తు, కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన పీఎం. కేరళ సీఎం విజయంతో కలిసి ఏరియల్ సర్వే, బాధితులకు పరామర్శ, ఓదార్పు యాత్ర, పునర్నిర్మాణానికి పూర్తి సాయం చేస్తామంటూ కూడా ప్రకటన. అయితే దీని వెనుక చరిత్రలలోకి కొద్దిగా ముందుకెళ్దాం. మీరు గర్భంతో ఉన్న ఏనుగును చంపేశారు కేరళలో, అది కూడా ఈ విపత్తుకు ఒక కారణం అంటూ కూడా ఇది సోషల్ మీడియాలో కనబడుతున్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే కేరళలో సర్వసాధారణంగా కొండ చర్యలు విరిగిపడడం ఇదంతా సర్వసాధారణంగా జరిగిపోతుంది, వాళ్ళ ఇల్లున్నాయే కొండలలో. సో దీనికి మన తెలంగాణ ప్రాంతం నుంచి, మన దేశం, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా సహకారం అందించినాం. మనమంతా కూడా మనం సహకారం చేస్తూనే ఉన్నాం. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని ఏంది, కేటీఆర్ను జైల్లో ఎత్తారు మీరు ఏసీలు. ఎన్నిసార్లు కేటీఆర్ను జైల్లో ఏత్తాం అన్న బండి సంజయ్ అన్న ఎన్నిసార్లు జైలు పోయిండి ఒకసారి లెక్క పెట్టుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను అందుకే ఒక విషయాన్ని చెప్తున్నా. మీకేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి వాస్తవ కోణం ఏంది అనేది కూడా నేను చెప్తున్నా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అందరూ చూస్తారు కదా, నేను ఏమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే విషయం ఒకటే. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుర్రి. దాంతోపాటు ఇక్కడ లైక్ చేయమని చెప్పుర్రి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఛానల్కి సంబంధించి నాకు సపోర్ట్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా ఉంది. ఏంది అంటే ఇక్కడ మీకు నెంబర్ను పెడుతున్నా కదా, 9908572666 అనే నెంబర్కి. దీనికి సంబంధించి మీ యొక్క సహాయాన్ని కూడా అందించండి. ఎందుకంటే ఆర్థికంగా